హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం వచ్చేసి ట్రేడింగ్ టాపిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ట్రేడింగ్ చేయాలంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈజ్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి? సపోర్ట్ అంటే మనకు మార్కెట్ కింద పడేటప్పుడు ఏ లెవెల్ వరకు అయితే పడి మళ్ళీ అక్కడ నుండి పైకి లేస్తుందో అంటే మోర్ దెన్ వన్ టైం, దాన్ని సపోర్ట్ లెవెల్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపెడతాను. ఇది చార్ట్లో, ఇది గోల్డ్ చార్ట్ ఇన్ ఎక్స్నెస్. మనకి ఏ చార్ట్ అయినా లైక్ టాటా కంపెనీ అయినా, ఫోరెక్స్ అయినా, గోల్డ్ అయినా, ట్రేడింగ్, క్రిప్టో అయినా, ఎందులోనైనా సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయండి. సో నేను ఇప్పుడు గోల్డ్ ట్రేడింగ్లో మీకు చూపెడతాను వాట్ ఈస్ సపోర్ట్, వాట్ ఈస్ రెసిస్టెన్స్ అనేది. సో మీరు చూస్తే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి పడింది. సో 4030 లెవెల్ వరకు పడింది, మళ్ళీ కొంచెం ఇంక్రీజ్ అయింది, మళ్ళీ 430 లెవెల్ వరకు పడింది, మళ్ళీ కొంచెం ఇంక్రీజ్ అయింది, మళ్ళీ ఈ లెవెల్ వరకు పడింది. సో మోర్ దెన్ వన్ టైం మనకి ఈ లెవెల్కి వచ్చింది కాబట్టి దీన్ని మనం ఒక సపోర్ట్ లెవెల్గా మార్చుకోవచ్చు. అంటే ఎలా అంటే నేను చూపెడతాను. ఈ లెవెల్ని మనం సపోర్ట్ లెవెల్గా తీసుకోవచ్చు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే మార్కెట్ అనేది ఏ లెవెల్ వరకు పైకి వెళ్ళి మళ్ళీ ఆ లెవెల్ నుండి కింద పడుతుందో అంటే మోర్ దెన్ వన్ టైం. మళ్ళీ ఇక్కడ చూడండి, సేమ్ ఇదే లెవెల్ వరకు మళ్ళీ వచ్చింది మార్కెట్ అనేది, మళ్ళీ ఇదే లెవెల్ నుండి మార్కెట్ కింద పడింది. సో దీన్ని మనం రెసిస్టెన్స్ కింద తీసుకోవచ్చు. మీకు చూపెడుతున్నా అది. ఇక్కడ చూడండి, ఇది రెసిస్టెన్స్ ఒకటి అనుకోండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. ఇట్లా మనకు చాలా లెవెల్స్ ఉంటాయి. చూడండి, మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ నుండి మార్కెట్ డౌన్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ సేమ్ పాయింట్ ఇది ఎగ్జాక్ట్ ఈ లెవెల్ నుండి మళ్ళీ మార్కెట్ కింద పడింది, మళ్ళీ సేమ్ ఇదే లెవెల్కి వచ్చింది, మళ్ళీ ఇక్కడ పడింది. సో దీన్ని కూడా ఒక రెసిస్టెన్స్గా మనం తీసుకోవచ్చు. సో ఇది కూడా ఒక రెసిస్టెన్స్గా మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే ఎగ్జాక్ట్ ఇక్కడికి వెళ్ళి పడుతుందని గ్యారంటీ చెప్పలేం, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇక్కడికి వెళ్ళి పడుతుంది కాబట్టి నెక్స్ట్ మీరు కూడా మేబీ ఒక ఛాన్స్ లాగా మనం దీన్ని రెసిస్టెన్స్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ సేమ్ ఇది సపోర్ట్ లెవెల్గా మార్కెట్ ఇక్కడికి వచ్చి పడింది, మళ్ళీ ఇక్కడ వరకు సేమ్ పడింది. సో ఈ లెవెల్ని మనం ఒక సపోర్ట్ లెవెల్గా మనం అనుకోవచ్చు. సో ఇది సపోర్ట్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్. సో ట్రేడింగ్లో ఇది మెయిన్ టాపిక్ అండి ట్రేడింగ్ చేసే వాళ్ళకి. ఇంకా మీకు వేరే ఎగ్జాంపుల్ చూపెట్టాలంటే మనం ఓన్లీ ఇట్లా హారిజాంటల్గా కాదు, మనం ఇప్పుడు చూసుకుంటే మీకు చూపెడతాను. ఇక్కడ నుండి ఇక్కడ ఇలాగా. సో సేమ్ లెవెల్ని మళ్ళీ సపోర్ట్ లాగా తీసుకుంది, బట్ ఇప్పుడు హారిజాంటల్గా కాదు, ఇది ఒక వెర్టికల్ లైన్లా, ఇంక్లైన్ల లెక్క. సో దీన్ని కూడా మనం సపోర్ట్ అని అంటాం. సో ఓకేనా, ఇట్లా మనకి ఒక యాంగిల్లో తీసుకున్నాం, దీన్ని కూడా సపోర్ట్ లెవెల్ అని అంటాం. ఇన్ ద సేమ్ వే మనకు రెసిస్టెన్స్ కూడా. సో చూడండి, ఇక్కడికి వచ్చి డౌన్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి సేమ్. సో ఇది అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది.
ఓన్లీ హారిజాంటల్నే కాదు, ఇంక్లైన్ లెవెల్లో కూడా మనకి పనిచేస్తుంది. ఇది ఓన్లీ మనం ఏ టైం ఫ్రేమ్లో అయినా డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. చూసారా, ఇప్పుడు ఇక్కడ మారిపోయింది. ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్లో మీకు చూపెడతాను. పాతయన్ని డిలీట్ చేస్తున్నాను. ఇందాక మనం చూసినవన్నీ 1 minute టైం ఫ్రేమ్లో, ఇప్పుడు 5 minutes టైం ఫ్రేమ్. చూసారా, మార్కెట్ అనేది ఈ లెవెల్ వరకు వచ్చింది, మళ్ళీ పడింది, మళ్ళీ ఈ లెవెల్ వరకు, ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు వచ్చింది, మళ్ళీ పడింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ పడింది. మళ్ళీ చూసుకుంటే ఇక్కడ మనకు మార్కెట్ అనేది ఈ లెవెల్కి వచ్చింది, మళ్ళీ పడింది. సో ఇది ఒక రెసిస్టెన్స్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది ఒక రెసిస్టెన్స్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ ఒకసారి తీసుకుంది, మళ్ళీ ఇక్కడ ఒకసారి తీసుకుంది, ఇక్కడ ఒకసారి తీసుకుంది. సో దీన్ని మనం సపోర్ట్ లెవెల్ లాగా కన్సిడర్ చేయొచ్చు. సో ఒక లైన్ పెట్టుకుందాం, సపోర్ట్ లైన్. సో ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్. ఓకేనా, ఇది ఒక ఎగ్జాంపుల్ 5 minutes టైం ఫ్రేమ్లో. అండ్ మీరు టైం ఫ్రేమ్ చేంజ్ చేసుకుంటే లైక్ 30 minutesకి వెళ్తే డిఫరెంట్ చార్ట్ ఉంటుంది. మళ్ళీ అందులో కూడా మనకు సేమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్. ఇక్కడ చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు మనం. సో ఇది రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనం సపోర్ట్ లెవెల్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఇట్లా డిఫరెంట్ టైం ఫ్రేమ్స్కి డిఫరెంట్ చార్ట్ ఉంటుంది కాబట్టి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఏ టైం ఫ్రేమ్లో కావాలో మనం ఆ టైం ఫ్రేమ్లో సెట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఈరోజు మనం ఒక టాపిక్ గురించి నిన్న చెప్పాను కదా, త్వరగా ఒక 1 week 10 daysలో మనం ట్రేడింగ్ టాపిక్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే డైలీ ఫస్ట్ 10 days మినిమం 10 days లెర్నింగ్స్ మీదే ఫోకస్ చేయాలి. సో నిన్న చెప్పిన టాపిక్స్ అన్నీ నేను ఒక్కొక్కటి పోస్ట్ చేస్తుంటాను వీడియో. సో మీరు నా ఛానల్ని మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ఏ వీడియో అయినా మీకు మిస్ కాకుండా వస్తుంది. అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.